విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు మంత్రి నారా లోకేష్ ఇతర మంత్రులతో కలిసి విశాఖపట్నం వెళ్లారు. అయితే బాధిత కుటుంబాల్ని పరామర్శిస్తూ ఉన్న సమయంలో నారా లోకేష్ సహనం కోల్పోయారు. అక్కడున్న కార్మిక సంఘాల నాయకులతో, కమ్యూనిస్టు నాయకులతో వాగ్వాదానికి దిగారు నారా లోకేష్. గత కొద్ది కాలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్న వ్యవహారాల్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకొచ్చేందుకు కార్మిక సంఘాల నాయకులు, కమ్యూనిస్టు నేతలు అక్కడికి వచ్చారు. అయితే వాళ్ళపైన నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను చనిపోయిన వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్నాను, మీ కుటుంబాల్లో ఎవరు చనిపోలేదు కదా, ఎందుకు అరుస్తూ ఉన్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగలేదు. గొడవ పెట్టుకోవడానికి వచ్చారా, ఇక్కడికి రాజకీయాలు చేయాలనుకుంటున్నారా అంటూ కార్మిక సంఘాల నాయకుల పైన నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో కార్మిక సంఘాల నాయకులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక మంత్రి అయ్యుండి మా ఆత్మఘోష చెప్పుకోవడానికి వస్తే మీ కుటుంబంలో ఎవరు చనిపోలేదు కదా అని ఒక మంత్రి ఎలా అంటారు అని కార్మిక సంఘాల నాయకులు నిలదీశారు. అంటే మా తోటి కార్మికులు చనిపోతే మాకు బాధ లేదని నారా లోకేష్ చెప్పదలుచుకున్నారా? మాకంటే నారా లోకేష్ కు ఎక్కువ బాధ ఉందా? ఇలాంటి దుర్ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఏ కార్మికుడికి రక్షణ లేకుండా పోయింది. ఈ అంశాలన్నీ మంత్రి దృష్టికి వివరించేందుకు మేము వస్తే మీ కుటుంబంలో ఎవరు చనిపోలేదు కదా, ఎందుకు అరుస్తున్నారు, గొడవ పెట్టుకోవడానికి వచ్చారా అంటూ హెచ్చరించే, బెదిరించే ధోరణిలో మంత్రి నారా లోకేష్ మాట్లాడడం సరైన పద్ధతేనా అని కార్మిక సంఘాల నాయకులు ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 15,000 మంది కార్మికులు ఇక్కడ పనిచేసే వాళ్ళు, కానీ ఇప్పుడు కేవలం 7,500 మందితోనే విశాఖ స్టీల్ ప్లాంట్ రన్ అవుతోంది. కొన్ని నెలల క్రితమే 6,000 మంది నిపుణులైన ఉద్యోగుల్ని కూడా తొలగించారు. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ లో నిపుణులైన ఉద్యోగుల కొరత తీవ్ర స్థాయిలో ఉంది. 11,400 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్యాకేజ్ ప్రకటించిందని చెప్తున్నారు, కానీ నిర్వహణకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. 30 ఏళ్లుగా బ్యాటరీల్ని కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ లో మార్చడం లేదు. దాంతో పాటు విశాఖలో స్టీల్ తయారీలో ఉపయోగించే, ప్రాసెస్ లో ఉపయోగించే అల్యూమినియం దిమ్మెలు కూడా, మెటీరియల్ కూడా నాసిరకమైన ఇటీవల సప్లై చేస్తూ ఉన్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిని కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు అక్కడికి కార్మిక సంఘాల నాయకులు వచ్చారు. కొత్తగా ఎలాంటి రిక్రూట్మెంట్ చేయకపోగా ప్రతి నెల 100 మంది రిటైర్ అవుతున్నారు. రాను రాను మొత్తం ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతోంది. విపరీతమైన ఒత్తిడి కార్మికుల మీద పడుతోంది. ఈ అంశాలన్నీ మంత్రికి వివరిద్దాం, ముఖ్యమంత్రి కుమారుడు కాబట్టి వివరిద్దామని మేము వస్తే పరామర్శిస్తున్నప్పుడు ఎందుకు అరుస్తూ ఉన్నారు, మీ ఇంట్లో ఎవరు చనిపోలేదు కదా అని ఒక బాధ్యతాయుతమైన మంత్రి అవహేళనగా మా గురించి మాట్లాడడం ఏంటి అని కూడా కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడున్న హోంమంత్రి అనిత సర్ది చెప్పే ప్రయత్నం చేసిన నారా లోకేష్ అయితే వినలేదు. కార్మిక సంఘాల నాయకులతో వాగ్వాదానికి దిగారు. వాళ్ళు తమ ఆవేదన చెప్పుకునేందుకు వస్తే దాన్ని గొడవ చేయడానికి వచ్చారా అంటూ మంత్రి మాట్లాడారు. అక్కడే ఉన్న ఎంపీ భరత్ పైన కూడా కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడింది మేము అంటూ కార్మిక సంఘాల నాయకులతో వాగ్వాదానికి మంత్రి నారా లోకేష్ దిగారు. దీనికి కార్మిక సంఘాల నాయకులు అభ్యంతరం తెలిపారు. మీరు కాపాడితేనేనా ఇలాంటి వ్యవహారాలను ఇక్కడ జరుగుతున్నాయి, నిర్వహణ లోపం ఉంది, యంత్రాలకు సంబంధించిన కొత్తగా విడి భాగాలను కూడా ఏమాత్రం కొనుగోలు చేయడం లేదు, మొత్తం పాత యంత్రాలతోనే, పాత మెటీరియల్ తోనే మొత్తం నడపాల్సిన పరిస్థితి వస్తుంది. రాను రాను కార్మికుల సంఖ్యను కుదించేస్తూ ఉన్నారు. పరిస్థితి ఈ విధంగా ఉంటే వీటికి సమాధానం చెప్పకుండా మంత్రి ఎదురుదాడి చేయడం ఏంటని కూడా ప్రశ్నించారు. దాంతో పాటు ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగినప్పుడు కార్మికులు కాకుండా బయటి వాళ్ళు చనిపోయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ₹1 కోటి పరిహారం ప్రకటించింది. ఇప్పుడు మాత్రం పరిహారం ప్రకటించే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సరిగా స్పందించడం లేదు. ₹1 కోటి ఒక్కొక్కరికి పరిహారం ఇవ్వాలి, ఆ చనిపోయిన వ్యక్తుల కుటుంబాల్లో పర్మనెంట్ ఉద్యోగాలు కూడా ఇవ్వాలి అని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆ తర్వాత నారా లోకేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. గొడవ